హాయ్ హలో, నేను మీ అనిల్ ప్రయాణంకు స్వాగతం. ఇవాళ మనము ప్రొద్దుటూరు నుంచి పులివెందల వైఎస్ఆర్ ఘాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి మన రైడర్ మీద రైడింగ్ చేస్తున్నాం. సో ఈ రైడింగ్ ఎలా ఉంటుందో మీరు లైక్ చేసి చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా బయలుదేరుదాం. పులివెందుల కుదిరితే ట్రిపుల్ కాలేజ్ కూడా ఉంది కదా, అది కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు మనం వైఎస్ఆర్ ఘాట్ 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇది కొండ ఘాట్ మీద నుంచి ప్రయాణం చేస్తున్నాం. హాయ్, చేసావే పెద్ద పెద్ద కరెంటు వస్తున్నాయి కదా, అన్ని ధర్మాలు వస్తున్నాయి. ఎర్రగుంట్ల ధర్మాలు పవర్ విద్యుత్ కేంద్రం. అన్నీ అవే. వైఎస్ఆర్ ఘాట్ రోడ్ చూడండి, కాగితం పూలు ఎలా ఉన్నాయో. వావ్,
చెట్లను, ఈ పూలను కాగితపు పూలు, కాగితపు చెట్లు అంటారు. ఈ పూలకు, ఈ చెట్లకు స్టోరీ ఉందన్నమాట. ఈ చెట్లు ఏంటంటే ఆకులన్నీ ఎండిపోయి నీరు లేనప్పుడే పూలు పూస్తాయి అన్నమాట. సమృద్ధిగా నీళ్ళు ఉన్నప్పుడు ఆకులే ఉంటాయి, పూలు ఉండవు. నీళ్లు లేనప్పుడు పూలు పూస్తాయి. అది ఎందుకంట అంటే ఈ పూల అందాలను చూసి ఎవరన్నా నాకు నీళ్లు వెయ్యరా అన్నట్లు అవి నీళ్లు లేనప్పుడే పూలు పూస్తాయి. అదనమాట దీనిలో స్టోరీ, ఈ కాగితం పూల స్టోరీ. బాగుంది కదా స్టోరీ? చూడండి, రకరకాల కాగితం పూలు నిండు విరగ్గాసిన ఎండల కాలంలోనే ఈ బాగా విరగబూస్తాయి అన్నమాట పూలు. ఇదే మన వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి పోయే రోడ్డు. ఇదంతా వైఎస్ఆర్ ఘాట్ రోడ్ అన్నమాట. నెమల పార్క్ ఏదో ఉందంటే కానీ అక్కడ ఎండలు కదా, ఏం లేదు, దారి ఉన్నట్టుంది. చూద్దామా? సాహసం షేరా డింబక చేసొద్దామా? సాహసం ఇక్కడ ఇంత పార్క్ నుంచి పోతుంటే ఇక్కడ రాజీవ్ గాంధీ ట్రిపుల్ కాలేజ్ ఉంది. ఇంతకుముందే కనుక్కున్నా అనమాట, ఫ్యాకల్టీ ఎట్లా ఉంది, సీట్ ఎట్లా, హాస్టల్ ఫుడ్ ఎట్లా ఉంది అని. మనకు 10th రిజల్ట్స్ అయిపోయినాక వస్తాయన్నమాట. మినిమం 580 ఉండాలంట సీట్ రావాలంటే. 580 తక్కువ వచ్చినా కానీ సీట్ దొరకడం కష్టమే. 575 వచ్చినా సీట్ దొరకడం కష్టమే అన్నారు. హాస్టల్ స్టడీస్ అంతా బాగానే ఉందన్నారు. ఫీజు ఏం లేదు, అంత స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ మీదనే హాస్టల్ ఫీజు కూడా వెళ్ళిపోతారు. ఇది ఇంకో గేట్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ సెకండ్ గేట్. ఇక్కడ సెకండ్ గేట్ అది, ఇప్పుడు వచ్చేది ఫస్ట్ గేట్. అంత ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలే. ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ
స్ట్రీట్ లైట్. చూసారా, ఎవరన్నా చేరిపోయాలనుకుంటే మీ పిల్లల్ని 580 పైనే ఉండాలి. నోటిఫికేషన్స్ రిజల్ట్స్ తర్వాత, 10th రిజల్ట్స్ తర్వాత వస్తాయి. 580 వస్తేనే ఆశలు పెట్టుకోండి. 570, 575 పెట్టుకుంటా ఆశలు పెట్టుకోవడం వేస్ట్ అని చెప్పారు అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లే చెప్పారు. అదన్నమాట. మొత్తానికి వచ్చేసామండి. మనం వైఎస్ఆర్ ఘాట్, వైఎస్ఆర్ గారి సమాధి దగ్గరికి వచ్చాం. చూడండి, అంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి వైఎస్ఆర్ గారివి. చూద్దాం వైఎస్ఆర్ గారి ఘాట్. ఇక్కడికి రైడింగ్ వీడియో నేను క్లోజ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. ఓకే, సో నెక్స్ట్ వీడియో వైఎస్ఆర్ ఘాట్ ఎక్స్ప్లోరింగ్తో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.